తెలుగు సీమ రైతులందరికీ నమస్కారం. దీనిని చూసింటి వేరే తడ నల్గొండ జిల్లాలో చూసినారు. ఇంకా నల్గొండ జిల్లాలో చూసినాక దీన్ని కష్టంగా చేయాలని చెప్పి ఒక సంవత్సరం అలా కొంచెం తెలుసుకొని దీని గురించి పూర్తిగా తెలుసుకొని తర్వాత నాటుకున్నారు. ఈ తోట సాగు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? ఇప్పుడు ఎంత 3 ఎకరం ఉంది. ఇదంతా కలిసి 3 ఎకరం నాటించినారు. ఎట్లా మరి ఈ మొక్కలు ఎక్కడ తెచ్చుకున్నారు? డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఈ మొక్కలు కర్రామలో తీసుకొచ్చినది. కర్రామలు వేసినారా? అంటే ఏది రకం ఏది? ఇదే తైవాన్ పింక్. మొక్క ఎంత పడింది? ఇది ఒక మొక్క 50 రూపాయలు. ఒక మొక్క 50 రూపాయలు. అంటే వాళ్ళే పెంచి ఇచ్చినారు మాకు. ఇప్పుడు వాళ్ళే పెంచి ఇచ్చినారా? అంటే ఎన్ని నెలల మొక్క అటు నుంచి ఆడ మాకి వాళ్ళు కటింగ్ చేసినాక 3 నెలలు పెట్టి లాక్ వచ్చినాక ఇచ్చినారు మొక్క. కటింగ్ పెట్టి వాళ్ళు లాక్ వచ్చిన తర్వాత మీకు ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో రూట్ వచ్చినాక దానికి కొమ్మకి రూట్ వచ్చిన తర్వాత ఇచ్చినారు. మరి ఎన్ని రోజులకు నాటినారు అటు నుంచి తెచ్చి? అటు నుంచి తెచ్చినాక ఎంపడే నాటుకున్నాం. ఆడ ఎన్ని నెలల మొక్క అంటున్నా? 3 నెలలు. 3 నెలల మొక్క. 3 నెలల మొక్క తెచ్చి ఇక్కడ నాటుకున్నారు. ఏం మరి ఎట్లా నాటుకున్నప్పుడు ఏమన్నా దీంట్లో ఎరువులు కానీ అట్లాంటివి? ఫస్ట్ ఫోల్ నాటినాక మొత్తం పాదలు నీట్గా చేసి ఎరువు వేసినాము. ఏం వేసినారు? పెండ ఎరువు. ఇప్పుడు నాటినారు కదా, ఇవి పెండ ఎరువు వేసి నాటినారు. మరి నీళ్ళు ఎట్లా? నీళ్ళు డ్రిప్పులకే వేసాల్సింది. ఫస్ట్ అయితే మేము డ్రిప్పులు లేకుండా ఇంకా మామూలుగా పోస్తుంటే బిందెలతోటి పోస్తుంటారు. అంటే మీరు మొక్కకు పోస్తున్నారా? అట్లా ఎన్ని రోజులకు ఒకసారి పోస్తుంటారు? అట్లా ఒక 10 రోజులకి 15 రోజులకి అట్లా. 15 రోజులకి. ఫస్ట్ ఒక రూట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ రూట్ ఉంది. సపోజ్ ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ నుంచి ఈ రూట్ రానికే నిలబడుతుంది. ఇటుంటే రింగ్ ఎత్తా. ఇదొక్క రూట్, ఇదొకటి రూట్. ఇప్పుడు అది ఒక నెలకు ఒక కొమ్మ పెరుగుతుంది. ఇది ఇట్లా ఈ స్టెప్ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? నెల. ఈ స్టెప్ మొత్తం పెరగనీకి 1 నెల పడుతుంది. 1 నెలలో ఈ స్టెప్ మొత్తం పెరిగేస్తుంది. నెలకు ఒక స్టెప్ వస్తుంది ఒక రూట్. ఇప్పుడు మామూలుగా కింద నుండి ఒక స్టెప్ వచ్చినాకో వీటికి వచ్చే ఎదిగే లోపల నెల అవుతుంది. ఇప్పుడు అది ఒకవేళ కొన్ని బలమైన కొమ్మలు అయితే ఇట్లాగా ఈ కొమ్మ పెంచలేదు ఒక్కటే కానీ మీటర్కి పైన అవుతాయి. ఇవి బారాలు కదా ఇప్పుడు మీరు కట్టినారంటే ఒక పోలికి మొక్కలు నాటుకున్నారు ఇక్కడ? 4. ఒక పోలికి 4 మొక్కలు నాటుకున్నారు. ఈ 4 మొక్కలు రూటు పెరిగొద్ది ఇట్లా దారాలు కట్టుకోవాల్సిందేనా, లేదంటే ఒక కట్టుకోవాల్సిందే? ఖచ్చితంగా మనం దగ్గరుండి కంపల్సరీ రింగ్ ఎక్క దగ్గర కట్టుకోవాల్సిందే. కట్టుకుంటే ఇట్లా రూటు దీన్ని కరుచుకొని పోల్కి బాగా మనకి స్టాండ్ ఎదుగుంటాయి అనమాట. కొమ్మలు ఎరిగిపోకుండా కానీ ఇప్పుడు ఇట్లా రూట్లు నీట్గా కట్టుకుంటే ఈ పైకి వచ్చే దానికి మనం కాపాడుకోవాలి. ఓకే, కాపాడుకున్నా. ఫస్ట్ 1 ఎకరాకి ఎంత కావచ్చు ఇన్వెస్ట్మెంట్? ఖచ్చితంగా 1 ఎకరాకి 4 లక్షలు దాటుతుంది. 4 లక్షలు. ఈ మామూలుగా ఇప్పుడు ఇంటికి వేసుకుంటే మామూలుగా ఇప్పుడు ఇంతమంది వ్యవసాయంలో కంటిన్యూ అయ్యే రైతులకైతే డ్రిప్పులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం తక్కువనే అవుతుంది. కొత్తగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి, ఏం లేని వాళ్ళకి, డ్రిప్ అట్లాంటివి లేని వాళ్ళకి 4 లక్షలు కూర్చోవచ్చు. మామూలుగా డ్రిప్ ఏదన్నా పంటలకు వేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి అడ్జస్ట్ అవుతుంది కొద్దిగా. అంటే 1 ఎకరా పొలం ఉన్న వాళ్ళు 1 ఎకరా కానీ పెట్టుకుంటే సరిపోతుంది. వాళ్ళకి 1 ఎకరా ట్రయల్ చూసుకుంటే సరిపోతుంది. మీకు తెలుస్తుంది అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది తెలుస్తుంది అని చెప్తున్నాడు. మేము తక్కువ పెట్టుబడి, తక్కువ ఖర్చు, కూలీల ఖర్చు ఏముండదు దీంట్లో. మనం సొంతంగా చేసుకోవచ్చు. 2 ఎకరాలు అంటే కూడా ఇద్దరు చేసుకోవచ్చు. 2 ఎకరాలు అంటే కూడా ఇద్దరు చేసుకోవచ్చు. కాల్పులు ఎట్లా చేసుకుంటారు? మామూలుగా కేవలం దున్నుకునే వరకేనా, లేదంటే ఏమన్నా కూలోళ్ళని పెట్టి చెప్పి? మామూలుగా ఫోల్ కాడ కూలోళ్ళని తీసుకొని, లేదంటే మానే చేసుకుంటాం. మామూలుగా అయితే ఎక్కువ పెట్టుకున్న వాళ్ళకి అయితే కూలీలు కావాలా? మొత్తానికి అయితే వద్దామండి చేసుకోవాల్సిందే, కలుపు తీసేసుకోవాల్సిందే. మరి రైతులకు ఏమైనా చెప్తామని చెప్పు లాస్ట్ చివరి సలహా ఏంటంటే, రైతులకి మామూలుగా మనం ఇప్పుడు పెద్దల కాలం నుంచి వేసే పంటలు కాకుండా కొత్తగా ఏందన్నా ఇప్పుడు అంటే ఇదనే కాదు, కొత్తగా ఏందన్నా కానీ దాంట్లో పండ్ల వ్యవసాయం లేకపోతే ఎటువంటి నష్టం ఉండదని నా ఆలోచన. పండ్లు అంటే ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, రైతులు మనం 6 నెలలకు ఒకసారి ఒక పంట తీసుకుంటాం, దాంట్లో పెట్టుబడి పెడతాం, వస్తాయో రాదో కూడా తెలియదు. ఈ పంటనే అంటే ఆయన పండ్ల తోటలో చెప్తున్నాడు. పండ్ల తోట కాదు, మామూలుగా అయితే ఇటువంటి పంటలు వేసుకుంటే ఇది న్యాచురల్గా పండించే పంట. ఇది కానీ కానీ ఇవల్ల న్యాచురల్గా పండించే పంట. కానీ ఒక్కసారి లావ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే డబ్బులు 1.5 లక్షలు కావచ్చు, 4 లక్షల వరకు అమౌంట్. 1 ఎకరాకు వచ్చేసి 4 లక్షల వరకు అమౌంట్ అవుతుంది అంటున్నారు. అది ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు లైఫ్ లాంగ్, అంటే మన జీవితకాలం ఈ పంటను అనేది పండించుకోవచ్చు.
ఎట్లా అంటే ఒకసారి తెచ్చేసుకుంటే క్రాప్ నిత్యం వస్తూనే ఉంటుంది. మనకి దీంట్లో అయితే ఈ పంట వరకు ఆయన ఏం చెప్పగలుగుతున్నాడంటే మనం ఎటువంటి రసాయనాలు కానీ అదేవిధంగా భూమిలో ఎరువులు కానీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. కాస్తో కూస్తూ కొద్ది గొప్పలో ఆవు పేడ కానీ లేదంటే మేకల ఎరువు కానీ ఇట్లాంటివి వేసుకుంటే ఇవి దీనిలకు సర్దుబాటు అవుతుంది. నీళ్ళు కూడా ఎక్కువగా అవసరం లేదు. 3 రోజులకు ఒకసారి లేదా 4 రోజులకు ఒకసారి నీళ్ళు ఇడుచుకున్నా కూడా దీనికి 1 గంట ఇడిస్తే కూడా సరిపోతుందని చెప్తున్నారు. కాబట్టి రైతులకి ఒకసారి ఇది పంట మొదలైందంటే మనకు క్రాప్ వచ్చేసి 6 నెలలకు ఇప్పుడు ఒక తెంపుతాం కదా, ఆ తెంపు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది. మళ్ళీ ఒక తెంపు తెంపిన తర్వాత నెలకు కటింగ్ వస్తుంది. నెలకు కటింగ్. కటింగ్ ఎప్పుడు బంద్ అవుతుంది? ఇప్పుడు లాస్ట్ నవంబర్లో బంద్ అయ్యి మళ్ళీ ఎప్పుడు మొదలవుతుంది? మళ్ళీ 5 నెలల్లో స్టార్ట్ అవుతుంది. 5 నెలల్లో మొగ్గలు వస్తాయి మళ్ళీ. ఏప్రిల్ లేదా మార్చి జూన్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మార్చి జూన్లో అంటే ఒకసారి నవంబర్లో బంద్ అయిన తర్వాత ఒక 5 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. ఆ స్టార్ట్ అయిన తర్వాత కటింగ్ అప్పుడు పూతలు రావడం మొదలుపెట్టి కటింగ్ నెలకోసారి అట్లా తెంపుకుంటూ వెళ్తారంటున్నారు. ఈయనకి ఇంకా పూర్తిగా అవగాహన లేదు కాబట్టి ఆయనకున్న అవగాహన మేరకు మీకు తెలియజేయడం జరిగింది. 3 సంవత్సరాల తర్వాత అంటే మళ్ళీ ఇదే తోటకు వచ్చి మీకు 3 సంవత్సరాల తర్వాత ఈ పంట ఎట్లా ఉంటుంది, దీని క్రాప్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు 3 సంవత్సరాల తర్వాత ఆయన అనుభవాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాం. మీరు ఈ వీడియో చూసి లైక్ చేయాలని నమస్తే. నమస్తే.